సో, మీకు లాస్ట్ చెప్పినట్టు ఒక టేబుల్ అయితే క్రియేట్ చేశాను నేను. సో, ఈ టేబుల్ నేమ్ వచ్చేసి వీడియో. దీంట్లో 3 రోస్ అయితే ఉన్నాయి. 3 కాలమ్స్ బేసికల్లీ 3 రోస్. అండ్ నేనైతే ఫస్ట్ దీంట్లో డేటానైతే ఇన్సర్ట్ చేస్తాను. మీకు డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి, ఏంటి అనేది అయితే మీకు మొత్తం నేర్పిస్తాను నెక్స్ట్ ఇన్సర్ట్ గురించి. మీరైతే ఇప్పుడు టేబుల్‌ని ఎలా క్రియేట్ చేయాలనేది నేర్చుకున్నారు కదా! సో, నెక్స్ట్ మనం సెలెక్ట్ స్టేట్మెంట్స్ ఎలా వర్క్ అయితాయి అనేది చూద్దాం. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు సెలెక్ట్ స్టార్ అని కొడితే మీకు డేటా అంతా రిట్రీవ్ అవుతదనమాట టేబుల్‌లో ఉండేది. ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ కొట్టాను. పైన ఇన్సర్ట్ చేసినవన్నీ వచ్చాయి. మీరు చూసారా 1, 2, 3, 5, 6 అనేవి. అండ్ నేను ఇచ్చిన నేమ్స్ వచ్చాయి. అండ్ దాని మేజర్స్ కూడా వచ్చాయి. అండ్ మీకు ఇక్కడ నేను పైన చెప్పాను కదా! స్టూడెంట్ ఐడీ ప్రైమరీ కీ మనం ఇయ్యకున్నా ఆటో ఇంక్రిమెంట్ అయితది. ఇప్పుడు మీరు ఇక్కడ మైక్ దగ్గర చూస్తే నేను స్టూడెంట్ ఐడీ ఏం మెన్షన్ చేయలేదు లైన్ 13లో. ఆటో మెన్షన్ అయిపోయిందనమాట అది. మైక్‌కి 3 అనేది వచ్చింది. ఇట్లా 3 కాదు. కింద 6 చూడండి. మనం అక్కడ పైన 3 మైక్ ఆల్రెడీ ఇచ్చాం. 6 ఇక్కడ చూడండి. ఇక్కడ మైక్‌కి 6 అనేది ఆటో ఇంక్రిమెంట్ అయిందనమాట. అండ్ మీరు ఇక్కడ నేమ్‌కి చూస్తే అది నల్ ఉండకూడదు. సో, ఇప్పుడు నేను ఇక్కడ నేమ్ ఇవ్వకుండా ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ త్రో చేసింది చూసారా? నేమ్ డస్ నాట్ హ్యావ్ ఎ డిఫాల్ట్ వాల్యూ అని. సో, మనం పక్కా దాన్నైతే ఇన్సర్ట్ చేయాలి. అండ్ మనకిప్పుడు ఆ టేబుల్‌లోంచి ఓన్లీ స్టూడెంట్ ఐడీని మాత్రమే మనం బయటికి తీసుకోవాలనుకుంటే స్టూడెంట్ ఐడీ మీకు ముందు వీడియోలో నేర్పించిన సెలెక్ట్ కమాండ్ అనమాట. సెలెక్ట్ స్టూడెంట్ ఐడీ ఫ్రమ్ వీడియో అనేది నొక్కితే మీకు ఓన్లీ స్టూడెంట్ ఐడీ మాత్రమే వస్తది. అండ్ నేమ్ అండ్ మేజర్ కావాలి నాకు ఆ వీడియో టేబుల్‌లోంచి అంటే సేమ్ ఈ 23rd లైన్‌లో కామెంట్ రాస్తే మీకు ముందు వీడియోలో నేర్పించినట్టు ఈ 2 మాత్రమే బయటికి పుల్ ఔట్ అవుతాయన్నమాట. సో, ఇది టేబుల్ క్రియేట్ చేసే విధానం అండ్ సెలెక్ట్ స్టేట్మెంట్స్‌ని రాసే విధానం అనమాట. ఇంకా చాలా అడ్వాన్స్డ్‌గా ఉంటే మనం నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో నేర్చుకుందాం.